వచ్చి సిలువలో ప్రాణం పెట్టి మరణించి మూడో దిన తిరిగి లేచిన తర్వాత కృప సంపూర్ణంగా భూమి మీద కుమ్మరించబడింది. ఇప్పుడు మనం ఏ కాలములో ఉన్నాము అంటే కృపాకాలములో ఉన్నాం. అందుకే చాలా మంది సేవకులు విశ్వాసులు కృపని తేలిగ్గా తీసుకుంటున్నారు, కృపని చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. పిల్లరా, కృప సంపూర్ణంగా ప్రత్యక్షము కాని పాత నిబంధన దినాల్లో హోషియా ప్రవక్తగా లేపబడ్డాడు. ఆయన ప్రజలకి ఏం బోధించాడు అంటే దేవుని ప్రేమను బోధించాడు. ఓ ఇశ్రాయేలీయులారా, నిజ దేవుణ్ణి మీరు వదిలిపెట్టారు, మాట్లాడే దేవుణ్ణి మీరు వదిలిపెట్టారు, సహాయం చేసే దేవుని వదిలిపెట్టారు, అద్భుతాలు చేసే దేవుని వదిలిపెట్టారు, నిత్య జీవమైనటువంటి పరలోకమిచ్చే దేవుని మీరు వదిలిపెట్టారు అని ఈ హోషేయ ప్రవక్త 5 రాజుల కాలములో ప్రవచనాలు చెప్తూ బోధనలు చేస్తూ ఉంటే కొంతమంది దేవుని తట్టు తిరిగిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది దేవుని తట్టు తిరగకుండా విచ్చలవిడిగా జీవించిన వాళ్ళు కూడా ఉన్నారు. హోషేయ ప్రవక్త కాలంలో ఇశ్రాయేలీలు దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి. హోషేయ కాలంలో ఇశ్రాయేలీలు దేవుణ్ణి విసర్జించారంట. విసర్జించినటువంటి తన ప్రజల్ని మరలా తన తట్టు తిప్పుకోవడానికి ప్రవక్త ద్వారా రాయబడినటువంటి అద్భుతమైనటువంటి పుస్తకమే హోషేయ పుస్తకం. ఇది చదువుతా ఉంటే మీకు ఎలా ఉందో కానీ నాకైతే ఎన్నో పర్యాయాలు నేను ఏడ్చాను ప్రియులారా. ఏం కనబడింది అంటే దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. హోషేయ ఒక ప్రవక్త. దేవుడు అంటాడు, వ్యభిచారం చేయించినటువంటి ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటాడు. నా వైపు చూడండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మీద మనసు పెట్టాడు. ఎప్పుడు మీరు వినని విషయాలు ఈరోజు మీతో ప్రభు మాట్లాడబోతున్నాడు. మీ దృష్టి అంతా వాక్యం మీద ఉండాలి. ఈ హోషేయ ప్రవక్త ఎవరయ్యి అంటే ఒక వ్యభిచారిని చేసుకున్నటువంటి ప్రవక్త. దేవుడు అన్నాడు, హోషేయ, దెప్లయీము అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు యెరూషలేములో. ఆ వ్యక్తికి ఒక కూతురు ఉంది, ఆ అమ్మాయి పేరు గోమెరు. ఆ అమ్మాయి వ్యభిచారి. సో నువ్వేం చేస్తావంటే ఆ వ్యభిచారం చేసేటటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఆ గోమెరు దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని అడుగు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అడుగు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అడుగు. ఆ అమ్మాయి మొదట ఒప్పుకోదు. ఎందుకంటే నువ్వు ప్రవక్తవి, నువ్వు నా సేవకుడివి, నువ్వు నా యొక్క సందేశాన్ని ప్రజలకి రాజులకు అందిస్తున్న వాడివి, ఏది మంచో ఏది చెడో ప్రజలకు నువ్వు బోధిస్తున్నావు. నువ్వు వెళ్ళగానే ఆ అమ్మాయి ఒప్పుకోదు. నువ్వు మంచోడివే, నీకు అంతకుముందు మ్యారేజ్ అవ్వలేదు, ఒక వ్యభిచారం చేస్తున్నటువంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఎందుకు నువ్వు పెళ్లి చేసుకోవాలి అంటే ఇశ్రాయేలీలకు నా ప్రేమ ఏంటో అర్థం అవ్వాలి. ఇశ్రాయేలీలను నేను ఎంత ప్రేమిస్తున్నానో ఇశ్రాయేలీలు అర్థం చేసుకోవాలి. నా ప్రేమను అర్థం చేసుకోవట్లేదు ఇశ్రాయేలీలు. ఇలాగైనా అరే ఒక ప్రవక్త ఒక వ్యభిచారం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడే, దీని సాదృశ్యం కృప కలిగిన దేవుడు పాపములో పడిపోయేటువంటి మనల్ని కూడా అంగీకరిస్తాడు కదా అని ఇశ్రాయేలీలు అనుకుంటారు. కాబట్టి వ్యభిచారం చేసేటటువంటి అమ్మాయి గోమెరు దగ్గరికి వెళ్ళి అడుగు, ఒకసారి అడుగు ఒప్పుకోదు, రెండోసారి అడుగు ఒప్పుకోదు, మూడోసారి బతిలాడు. దేవుడు నిన్ను పెళ్లి చేసుకోమన్నాడు గోమెరు, నీకు ఒక మంచి భవిష్యత్తునిస్తా, ఒక ప్రవక్తగా వాడబడుతున్నాను నేను ఇశ్రాయేలు మధ్యలో. పిల్లరా, ఒక మంచి భవిష్యత్తు, నీకు ఒక మంచి లైఫ్ ఇస్తా, నీ చెడిన పాడైపోయేటువంటి రోత జీవితాన్ని నేను బాగు చేస్తా, నిన్ను పెళ్లి చేసుకుని వస్తావా వస్తావా గోమెరు, వివాహవాగ్దానికి నేను పెళ్లి చేసుకుంటానని ఒక ప్రవక్త దేవుడిచ్చినటువంటి ఆజ్ఞకి లోబడి ఏ వ్యభిచారం చేస్తున్నటువంటి అమ్మాయి దగ్గరికి వెళ్ళమన్నాడో దేవుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్తాను. గోమెరు ఎవరో ఇశ్రాయేలు అందరికీ తెలుసు. గోమెరు క్యారెక్టర్ ఏంటో ఇశ్రాయేలీల 12 గోత్రికులకు తెలుసు. కానీ ఒక ప్రవక్తను, ఒక నిజమైనటువంటి ప్రవక్తను వినాలి అందరూ జాగ్రత్తగా, సీరియస్ గా మీరు వాక్యాన్ని ఆలోచించాలి. ఒక దేవుని చేతిలో వాడబడుతున్నటువంటి ప్రవక్తని అందరికీ తెలుసు హోషేయ ప్రవక్తగా వాడబడుతున్నాడని.
హోషియా అభిషేకించబడిన దైవజనుడని అందరికీ తెలుసు. హోషియా ఏది చెబితే అది జరిగింది అని రాజులకు తెలుసు, యాజకులకు తెలుసు, అధికారులకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు ప్రియులారా. కానీ ఇశ్రాయేలీయులను దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోవడానికి దేవుడు హోషియాతో అన్నాడు, నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకో. నేను ఇక్కడ అంటాను, ఒకరోజు పాషస్ కాన్ఫరెన్స్లో, నంద్యాల అనే ప్రాంతంలో పాషస్ కాన్ఫరెన్స్లో వాక్యం చెప్తా ఉన్నాను సుమారు 5 సంవత్సరాల క్రితం. దేవుని ప్రేమ గురించి సేవకులతో మాట్లాడుతూ, ఒకవేళ నేనే గనక హోషియా స్థానములో ఉంటే మనం వెళ్ళి ఒక వ్యభిచారము చేయించున్నటువంటి వృత్తిలో ఉన్నటువంటి క్యారెక్టర్ పోగొట్టుకున్నటువంటి ఒక స్త్రీని ఎవడైనా పెళ్లి చేసుకోగలుగుతాడా అని నేను ప్రశ్నించినప్పుడు ఏ సేవకుడు కూడా చెయ్యలేకపోయాడు. అవును ప్రియులారా, నీచమైనటువంటి వృత్తిగా భావిస్తాం మనము క్యారెక్టర్ పోగొట్టుకుని జీవించే స్త్రీల గురించి, పురుషుల గురించి. కానీ దేవుని ప్రేమ ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు ఇశ్రాయేలీయులు తనను విడిచి దైవము కాని వాటి వైపుకు తిరిగారంట. ఏది దేవుడో ఏది దేవుడు కాదో దేవుడు కాని వాటి వైపుకి ఇశ్రాయేలీయులు దేవుని విడిచి తిరిగినప్పుడు దేవుని ప్రేమ వెలవెల్లాడిపోయింది, దేవుని హృదయం గాయపరచబడింది. ఇశ్రాయేలీయులు పదే పదే దేవుని ఆత్మను దుఃఖపెట్టారు, పదే పదే దేవుని ఆత్మను క్షోభింపజేశారు. పిల్లరా, తప్పిపోయినటువంటి ఇశ్రాయేలీయులను తన తట్టుకు తిప్పుకోవడానికి ఒక ప్రవక్తను దేవుడు వాడుకున్నాడు. ఆ ప్రవక్తను ఎలా వాడుకున్నాడంటే, గోమెర్ అనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు పెళ్లి చేసుకో. పిల్లరా, మీరు హోషియా గ్రంథం 1వ అధ్యాయం చదివితే హోషియాని దేవుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళమంటే నో అని చెప్పలా. నేను వెళ్ళను ప్రభు, నేను ప్రవక్తనే. ఒక వ్యభిచారం చేసేటటువంటి అమ్మాయి దగ్గరికి నేను ఎలా వెళ్ళేది? నేను అపవిత్రమైపోతాను కదా అని హోషియా ఏమాత్రం అనలేదు. దీని అర్థం ఏంటంటే, హోషియాకి తెలుసు దేవుడు ఎందుకు ఆ వ్యభిచారము చేయించినటువంటి గోమెరుని ఎందుకు పెళ్లి చేసుకోమన్నాడో హోషియాకి బాగా తెలుసు. అలాగైనా దేవుని ప్రేమ ఇశ్రాయేలీయులు అర్థం చేసుకుంటారేమో, అలాగైనా ఇశ్రాయేలీయులు దేవుని తట్టు తిరుగుతారేమోనని అర్థం చేసుకుని దేవుడు ఏది చెప్పాడో ఆ మాట చెప్పండి, పూర్తి చేయండి ఆ మాట. హోషియాకి దేవుడు ఏది చెప్పాడో ఆ మాటకి హోషియా లోబడ్డాడు. మీరు అనొచ్చు, అసలు దేవుడు ఎందుకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటాడు? ప్రేమ. ఆ అమ్మాయి గోమెరు వ్యభిచారే కావచ్చు, గోమెరు అనేటటువంటి అమ్మాయి శీలం పోగొట్టుకున్న అమ్మాయే కావచ్చు, క్యారెక్టర్ లేని అమ్మాయే కావచ్చు, కానీ దేవుని ప్రేమ. ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తా. పిల్లరా, యేసు ప్రభు దగ్గరికి పాపంలో పట్టబడ్డ ఒక అమ్మాయి తీసుకురాబడింది. వాళ్ళందరూ అంటున్నారు, ప్రభువా ఈ అమ్మాయి పాపంలో పట్టబడింది, మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఈమెను రాళ్లతో కొట్టి చంపమని వాక్యం చెప్తుంది ధర్మశాస్త్రం. సో నువ్వేం చెప్తావు అని ఆ అమ్మాయిని దగ్గర తీసుకొచ్చావు, ఏం చెప్తావు? అప్పుడు ప్రభు నేల మీద కూర్చుని, నా వైపు చూడండి, నేల మీద కూర్చుని ఏదో రాస్తున్నాడంట. శాస్త్రులు పరిశీలు అందరూ గుచ్చి అడుగుతున్నారు. మేము ప్రశ్న నీ దగ్గర తీసుకొస్తే మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? వ్యభిచారమందు పట్టబడ్డ వ్యక్తి, పురుషుడు గాని స్త్రీ గాని క్రమం తప్పి జీవిస్తే రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం చెప్తుంది కదా. ఈ స్త్రీ పాపమందు పట్టబడింది, రాళ్లతో కొట్టి చంపబోతున్నా. ఇప్పుడు నీ దగ్గర తీసుకొచ్చా, నువ్వేం చెప్తావు బోధకుడా తీర్పు? అప్పుడు ప్రభు అన్నాడు, మోషే ధర్మశాస్త్రము రాళ్లతో కొట్టి చంపమన్న మాట నిజమే. నేను ఒక మాట అడుగుతాను, ఆ మాట చెప్పిన తర్వాత, ఆ మాట అడిగిన తర్వాత, మీ జవాబు ఇచ్చిన తర్వాత మీరందరూ రాళ్లతో కొట్టి చంపుతారు కానీ దానిని అంటూ ఆయన అన్నమాట, మీలో పాపము లేని వాడు మొదట ఆమె మీద రాయండి అని ఆయన మరలా నేల మీద ఏదో రాస్తున్నాడంట. అందరేమో రాళ్ళతో ఆమెను కొట్టాలి అని రాళ్ళు తీసుకొస్తే ప్రభు అన్న మాటకి
నీలో పాపము లేని వాడు మొదట ఆమె మీద రాయి వేయమన్నప్పుడు వచ్చిన వాళ్ళందరూ రాళ్ళ కుప్పాలా వేసి వెళితే ప్రభు తల్లెత్తి చూస్తే 2 కనబడ్డాయి ప్రభుకి. ఏడుస్తూ నిలబడ్డ ఆ స్త్రీ కనబడింది, రాళ్ళు కుప్ప కనబడింది. అప్పుడు ప్రభు అంటున్నాడు, ప్రభు మాట చూడండి, ప్రభు పిలుపు చూడండి. విశ్వాసులుగా మన పిలుపులో అప్పుడప్పుడు మార్పు వచ్చింది. తల్లినే పిలపాలో, భార్యనే పిలవాలో, చెల్లెలని అక్కల్నే పిలవాలో, అన్నల్నే పిలవాలో. మన పిలుపులో అప్పుడప్పుడు వంకరతనం వస్తూ ఉండిద్ది. కానీ ప్రభు పిలుపులో ఎక్కడ వంకరతనం లేదు ప్రియులారా. ఆమె వ్యభిచారంలో పట్టబడ్డామే నిజమే. ఆమె అన్న మాట ఏంటో తెలుసా? అమ్మా. వాట్ ఈ లవింగ్ వర్డ్ అనేది, ఎంత ప్రేమ కలిగిన పదం అండి అమ్మా. ఒక వ్యభిచారమందు పట్టబడ్డ ఆమెను ప్రభు అన్న మాట మదర్, అమ్మా. అది దేవుని ప్రేమ, అది దేవుని ప్రేమ. మనకి ప్రభుకున్న తేడా అదే. మనం ఏంటంటే లోపాలు చూస్తాం, ప్రభు ఏంటంటే ప్రేమ చూపిస్తాడు. మనకి ప్రభుకున్నటువంటి డిఫరెన్స్ అదే, మనకి యేసు ప్రభుకున్నటువంటి తేడా అదే. మనం ఏంటంటే ఎదుటి వ్యక్తుల నాశనం కోరుకుంటాం, ప్రభు ఏమో ఎదుటి వ్యక్తుల క్షేమాన్ని కోరుకుంటాడు. మనమేమో ఎదుటి వ్యక్తులు క్యారెక్టర్ లోపాన్ని మనం వెతుకుతాం, ప్రభు ఏమో వాళ్ళ జీవితాలు సరి చేసుకుంటారు, వాళ్ళ బ్రతుకులు సరి చేసుకుంటారు, వాళ్ళ బుద్ధిని మార్చుకుంటారు, వాళ్ళ స్వభావాన్ని మార్చుకుంటారని ప్రభు చూస్తూ ఉంటాడు. అదే ప్రభుకి మనకున్న తేడా. మనమేమో ఎవరైనా ఏదైనా అంటే వెంటనే రియాక్ట్ అవుతాం, ప్రభు ఏమో ఓర్చుకుంటాడు. అది ప్రభుకి మనకున్న తేడా. మనకి ప్రభుకున్నటువంటి తేడా అదే. మనకేమో ఓర్పు ఉండదు, ఆయనకేమో ఓర్పు. మనమేమో తొందరపడతాం, ఆయనకి ఏ విషయంలో కూడా తొందర ఉండదు ప్రియులారా. ఒక ప్రవక్తగా వాడబడ్డాడు హోషేయ. ఎలాగైనా తప్పిపోయినటువంటి తన ప్రజల్ని తన వైపుకు తిప్పుకోవాలని ఒక ప్రవక్తని వాడుకున్నాడు. ఎలా వాడుకున్నాడంటే వ్యభిచారం చేసే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నాడు. అసలుకి నిజంగా నేను అంటాను, దేవుడు అన్న మాట పక్కన పెడితే ఆ దేవుని మాటకి విధేయత చూపించాడే హోషేయ. హోషేయలో ఉన్న ఆ విధేయత మనం ఆలోచించాలి పిల్లారా. హోషేయ ప్రవక్తలో ఉన్నటువంటి ఆ ఒబీడియన్స్ ఉందే, దేవుని మాటకు లోబట్టం. మనం ఏంటంటే విన్నట్టే వింటాం, మన పనిలో మనం ఉంటాం. వాక్యం ఎలా చెప్తుంది అంటాం, కానీ వింటాము, అంటాము, చదువుతాము, విని వదిలేస్తాం. కానీ హోషేయ ప్రవక్త లాంటి వాడు కాదు. దేవుడు ఏది చెప్పాడో దానికి పిన్ డ్రాప్ సైలెంట్ గా ఒబేగా పనిచేస్తాడు ప్రియులారా. దేవుడు ఏది చెప్పాడో దానికి లోబడే మనసు, దేవుడు ఏది చెప్పాడో దానికి తల వంచే మనసు. అందుకే వాళ్ళు ప్రవక్తలుగా వాడబడ్డారు. దేవుడు ఏది చెప్పాడో దానికి లోబడేటటువంటి మనస్సు వాడబడ్డాడు. ప్రవక్తగా వ్యభిచారమందు పట్టబడ్డ ఆమెను, వ్యభిచారం చేసే అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు, పెళ్లి చేసుకున్నాడు, కొడుకుని కూతుర్ని కన్నాడు. కన్న తర్వాత మరలా ఏం చేసిందంటే ఆ అమ్మాయి పాత వృత్తిలోకి వెళ్ళిపోయింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏ వృత్తిలోకి వెళ్ళిపోయింది? పాత వృత్తిలోకి వెళ్ళిపోయింది. అసలు ఎందుకు ప్రవక్త హోషేయ ఆ అమ్మాయిని చేసుకోమన్నాడు అంటే, ఆ అమ్మాయి ఒక నేను ప్రవక్త భారీగా నేను ఉన్నానే, ఇక నుండి ఇటువరకు నా బ్రతుకు ఎలాంటిదో, నా స్థితి ఎలాంటిదో జనమందరికీ తెలుసు. మరలా ప్రవక్త నన్ను చేసుకున్నాడు, ఇకనైనా నేను బుద్ధిగా ఉండాలి కదా అన్న ఆలోచన ఆ అమ్మాయికి కొన్ని నెలలే ఉంది, కొన్ని సంవత్సరాలే ఉంది. మరలా ఏమైందంటే కుక్క తోక ఎంత బద్ద పట్టి కట్టినా ఆ బద్ద ఉప్పదీగానే నెలకి, 2 నెలలకి, 3 నెలలకి, 3 సంవత్సరాలకి ఆ బద్ద విప్పదీగానే ఆ కుక్క తోక ఎలాగ వచ్చేసింది? వంకర వచ్చేసింది. అలాగే ఈ అమ్మాయి బుద్ధిలో కూడా కొన్ని నెలలు బాగానే ఉంది, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు బాగానే ఉంది. మరలా పాత మనసు బయటకు వచ్చేసింది, పాత స్వభావం బయటకు వచ్చేసింది, పాత క్రియలు బయటకు వచ్చేసింది. పిల్లరా మరలా ప్రవక్తను వదిలిపెట్టేసింది. కొడుకుకి కూతురికి జన్మనిచ్చిన ప్రవక్త ద్వారా వదిలేసి మొదటి వృత్తిలోకి వెళ్ళిపోయింది. అమ్మ చెప్పండి, ఏ వృత్తి? చెప్పండి. మొదటి వృత్తి అనండి. ఫస్ట్ బిజినెస్ లోకి వెళ్ళిపోయింది. ఏంటి ఫస్ట్ బిజినెస్? పడుపు వృత్తి. పడుపు వృత్తిలోకి వెళ్ళిపోయింది. క్యారెక్టర్ని అమ్ముకోవటం, శరీరాన్ని అమ్ముకుని డబ్బులు సంపాదించడం. పిల్లరా గమనించండి, ఆ వృత్తిలోకి వెళ్ళిపోయింది.
మరలా ప్రవక్త దేవుడు అంటాడు, వింటున్నారా? ప్రవక్త దేవుడు అంటున్నాడు, హోషేయా, ఏది గోమెరు? వేర్ ఇస్ యువర్ వైఫ్ గోమెర్? ఏది గోమెరు ఏది అంటే, నీకు తెలియదా ప్రభువా? నీకు తెలియదా ప్రభువా? వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయింది ప్రభు. ఏం చేయమంటావు? ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు ఏం చెప్తా చేస్తా. దేవుడు అంటాడు, మళ్ళా వెళ్ళు. వాహ్, మళ్ళా వెళ్ళు. ఏంటి ప్రభా, నేను చేసుకున్నాను, మ్యారేజ్ చేసుకున్నాను, ఒక కొడుక్కి కూతురికి నా ద్వారా జన్మనివ్వబడింది, కొన్ని రోజులు నమ్మకంగా నాతోనే సంసారం చేసింది, మరలా వెళ్ళిపోయింది పాత స్థితిలోకి. గోమేరి స్థితిలే. గోమేరు ఎలాగైతే నిన్ను ఇడిచి వెళ్ళిందో, రా, నా ప్రజలు కూడా ఇలాగే ఉన్నారు. అర్థమైతే చేతులపైకి ఎత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నీ భార్య వెళ్ళిన మాట నిజమే. ఒక పురుషుడికి ఒక భార్య అయిన తర్వాత ఆమె భర్తను వదిలిపెట్టి వేరొక వ్యక్తి దగ్గరికి వెళ్తే ఏ పురుషుడు కూడా మరలా వెళ్ళి రాలేడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు ప్రవక్తతో, నిన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది కదా, బాధపడుతున్నావు కదా, ఇప్పుడు నేను ఏమంటున్నాను తెలుసా? వెళ్ళిపోయిందే గోమేరు, మొదటి వృత్తిలోకి వెళ్ళిపోయిందే గోమేరు, మొదటి స్థితిలోకి వెళ్ళిపోయిందే గోమేరు, పాత వృత్తిలోకి వెళ్ళిపోయిందే గోమేరు, వేశ్య వృత్తిలోకి వెళ్ళిపోయిందే గోమేరు, మరలా ఆయన దగ్గరికి వెళ్ళయ్యా. మళ్ళా వెళ్ళు, మళ్ళా వెళ్ళు, వెళ్ళు. హోషేయా, హోషేయా వెళ్ళాడా వెళ్ళాడా? మీరు బైబిల్ చదివితే మీరు వెంటనే చెబుతారు, వెళ్ళాడు, వెళ్ళాడు. వెళితే అమ్మాయి అనింది, ఎందుకు వచ్చావు? కొడుకు ఎలాగున్నాడు, కూతురు ఎలాగున్నాడు అని అనాల్సింది కదా. అంటుంది, ఎందుకు వచ్చావు హోషేయా? మళ్ళా దేవుడి నిన్ను నా దగ్గరికి చేర్చుకోమన్నాడు. నా దగ్గరికి రా, వస్తావా గోమేరు అంటే, చివరికి గోమేరు అందంట, నేను రాను, నాకు ఈ వృత్తే బాగుంది అందంట. హోషేయా గ్రంథం 14 అధ్యాయాలు మీరు చదివితే, మీరు ప్రార్థనాపూర్వకంగా చదివితే లేదా చదివించుకుంటే ఏడవకుండా ఉండలేరు ప్రియులారా. ఒక ప్రవక్త వ్యభిచారం మందు పట్టబడ్డ, వ్యభిచారం చేసి అమ్మాయిని పెళ్లి చేసుకుని పిల్లలకి జన్మనిచ్చిన తర్వాత మరలా ఆమె కొంతకాలం నమ్మకం కాపురం చేసి వెళ్ళిపోయిన తర్వాత, విశ్వాసఘాతుకురాలైన తర్వాత మరలా దేవుడు అంటున్నాడు ప్రవక్తని, వెళ్ళి తీసుకుని రా.